హరి ఓం. ప్రియపుత్రి పుత్రులారా, ఈ వీడియో యూట్యూబర్లకి కూడా కలిపి ప్రజెంట్ చేస్తున్నానండి, సమర్పిస్తున్నాను. కొన్ని వీడియోలు చూస్తున్నాను, పాక్ జెండాని పిల్లవాడు పరిగెత్తుకొని వెళ్ళి కాళ్ళతో తొక్కాడు. ఎంత దేశభక్తి కదా! అది దేశభక్తి కాదండి, పరదేశాల పట్ల ద్వేషం. పాకిస్తాన్ వాడు మన జెండాని లేదా మన గణపతి చిత్రాన్ని కాళ్ళ కింద తొక్కాడు, లేకపోతే వాష్రూమ్ దగ్గర కాళ్ళ దగ్గర వేశాడు, మన జెండా మీద ఉమ్మాడు అంటే మనకెంత బాధ కలుగుతుందో, పాకిస్తాన్ జెండా పట్ల మనం చేస్తే అది కూడా వాళ్ళకి బాధే కలిగిస్తుంది కదా. పరులేమి నీకు చేస్తే నీకు బాధ అనిపిస్తుందో అది పరులకు చేయకపోవడమే ధర్మం అని చెప్తాడు వ్యాస భగవానుడు. అలాంటి చోట వాడు నీచుడై అదే చేశాడనుకో, నీ ఔన్నత్యం ఏది? నీ దగ్గర ఔన్నత్యం ఏముంటే నువ్వు చేశావు నేను చెయ్యను అని ఎత్తి చూపించాలి అంతే తప్ప, వాడు చేసిందే మనము చేస్తే వాడికి మనకి తేడా ఏంటి? దేశభక్తి ఎవరికైనా దేశభక్తి, మాతృభక్తి ఎవరికైనా మాతృభక్తి. నీ తల్లిని నువ్వెంత పూజిస్తావో ప్రక్కింటి వాడి తల్లిని అంత పూజించక్క, అంత పాదాలకి పువ్వులు వేయకపోయానా ఆవిడ నెత్తి మీద బండ మాత్రం వేయకూడదు, అప్పుడు నువ్వు నీచుడివే. అదీగాక ఈ సరిహద్దులు మనం ఏర్పాటు చేసుకున్నాం, అంతేగాని భూమాతకి ఏ ఎల్లలు లేవు కదా. ఇంకా ఇప్పుడు ఇంతకు ముందు నా ఫేస్బుక్ పేజ్ మీద కూడా చెప్పాను, అమ్మ ఒడిలో ఆనాటికి ఇంకా అంత స్పష్టత లేకను, స్పష్టత రాకను, ఇంకా పరిస్థితులు అంటే కాలమాన పరిస్థితులు అంత మెచ్యూర్ అవ్వక అప్పుడు చెప్పలే. ఇప్పుడు తర్వాత నా ఫేస్బుక్ పేజ్ మీద కూడా చెప్పాను, ముందటి కొన్ని వీడియోల్లో కూడా చెప్పాను. మా లక్ష్యం ఏమిటో తెలుసా? గూఢచర్య యుద్ధంలో లక్ష్యం ఏమిటో తెలుసా? పాకిస్తాన్ని ప్రపంచ పటంలో లేకుండా చేయాలని మీరు కోరుతున్నారే, ఎస్. ఎక్కడి వరకు తెలుసా? అఖండ భారతం ఎక్కడి వరకు ఉండాలో తెలుసా? పాకిస్తాను, తూర్పు పాకిస్తాను, పశ్చిమ పాకిస్తాన్ అంటే బంగ్లాదేశు, ఇప్పుడు ఇదిగో చెత్త కంట్రీ అయిపోయి టెర్రరిస్ట్ కంట్రీ అయిపోయినటువంటి పాకిస్తాన్, వీటితో మాత్రమే కాదు, ఆఫ్ఘన్ దాటి ఆఫ్ఘన్కి అటు ఎల్ల, ఇటు తూర్పు ఎల్ల అయితే పాకిస్తాన్ ఉంటుంది, పడమట ఎల్ల, పడమట సరిహద్దు హిందూ కుష్ పర్వతాలు. అసలు వాటికి హిందూ కుష్ పర్వతాలని ఎందుకున్నది పేరు? ఎందుకంటే అది కూడా ఆర్యావర్తమే గనక, భారత్లో భాగమే కనుక. ఆఫ్ఘన్ కదా గాంధార దేశం, అది భారత్లో భాగం కాకుండా ఎలా ఉంది?